ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ప్లీజ్ మ్యామ్. నీలాంటి స్టూడెంట్ ఉంటే మేనేజ్మెంట్కే అవమానం. ఇక మీద నీ ముఖం చూపించుకో ప్లీజ్. కృష్ణ, మంచి డాక్టర్ అవ్వాలని, ప్రజలకి సేవ చేయాలని ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాను. నేనేం తప్పు చేశానని నాకు ఇలాంటి శిక్ష వేశావు. ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. ఇంకో 4 ఏళ్ల తర్వాత నేను డాక్టర్ నిధి, నెంబర్ 1 గైనకాలజిస్ట్. అక్క, నేను చెప్పాను కదా నేను తప్పకుండా డాక్టర్ అవుతానని. నీట్ ఎగ్జామ్ లో నాకు 4th ర్యాంక్. రాకపోతే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు ఎవరు రాకపోతే నా వల్ల ఏం సాధ్యం అవుతుందో నేను అది ప్రయత్నిస్తాను. అట్లీస్ట్ ఒక్కరైనా రండి. సార్, నేను వస్తాను. రూమ్ ని లైబ్రరీ చేసేసింది. ఏం చేస్తున్నావు నిత్య? దానికి బుక్స్ అంటే ఎంత ఇష్టమో తెలీదా నీకు? అది గనక చూసిందంటే ఆకాశం భూమి ఒకటయ్యేలా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ఇవన్నీ పాత బుక్స్. రూమ్ ని ఫుల్ గా నింపేసింది. నా వస్తువులు పెట్టుకోవడానికి చోటే లేదు. అందుకే అది వచ్చే ముందే ఈ బుక్స్ అన్ని పడేస్తాను. వద్దు నిత్య. నిధి, నీ పుస్తకాలన్నీ అక్కడ ఇక్కడ చెల్లా చెదురుగా ఉన్నాయి కదా, వాటన్నిటినీ నిత్య శుభ్రంగా సర్దేసింది. కాదనిది, అది శాంతి అబద్ధం చెప్తుంది. రూమ్ నిండా నీ బుక్సే. నా వస్తువులకి చోటే లేదు. అందుకే పాత పుస్తకాలన్నీ తీసి పడేస్తున్నాను. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను చెత్తలో పడేస్తాను. అన్నీ పడేసాయి. ఇక వాటితో ఏ ప్రయోజనం లేదు. ఏమైంది? ఏమైంది? నిత్య, ఏంటది? నిధిని కాలేజ్ నుండి తీసేశారు. ఎందుకని? అదే అడుగుతాను. రా రా. ఎక్కడికక్క? కాలేజ్కి. అక్క లే ముందు. ఎవరు రస్టిగేట్ చేశారో కారణం ఏంటో నాకిప్పుడు తెలియాలి. వద్దక్క. ఎందుకొద్దు? వాళ్ళు ఆడిస్తే ఆట బొమ్మలను వాడతావా? వాళ్ళని నిలదీసి అడుగుతాను. వద్దు తల్లి, కోపంలో ఆలోచన పోతుంది. అయ్యో శాంతి, నోరు మూసుకొని కూర్చుంటే నెత్తిన బండ వేస్తారు. వాళ్ళకి నేనేంటో చూపిస్తా ఈరోజు. పద. ఖచ్చితంగా నిధి ఆ పని చేసుండదు. బాస్ ఏదో డీప్ గా ఆలోచిస్తున్నారే. నిధి మేడం గురించి ఆలోచిస్తున్నారా? సార్,
ఏం జరిగిందో మాకు తెలియదు సార్, కానీ నిధి మాత్రం అలా చేసే సమస్య లేదు. వార్డులోకి వెళ్తే నిధి అందరు పేషెంట్స్ ని ఎంత బాగా చూసుకుంటుందో మేము మా కళ్ళతో చూసాం సార్. అంతేకాదు సార్, ఆ రోజు స్ట్రైక్ అయినప్పుడు సర్జరీలో మీకు ఎంత హెల్ప్ చేసిందో మీకు తెలుసు. అవును డాక్టర్, ఇందులో ఏదో జరిగిందనిపిస్తోంది. పాపం సార్ ఆ నిధి. ఎవరో కావాలని ఈ పని చేసి దాన్ని నిధి మీద వేశారనుకుంటా. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉందా? బానే ఉంది సార్. అంత బానే ఉందా? ఆ, ఈ ఇంజెక్షన్ ఇచ్చారా? ఆ అమ్మాయి ఇదే ఇచ్చింది సార్. ఖచ్చితంగా నిధి ఈ పని చేసి ఉండదు. వివేక్, సార్. ఈ సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నాండి. సరే సార్. సరే అమ్మా, జాగ్రత్త. అక్క నా మాట వినక్క, వదిలే అక్క, ప్లీజ్ వద్దక్క. మీతో కొంచెం మాట్లాడాలి. ఏ విషయం? ఈరోజు జరిగిన విషయం గురించి. ఎవరిక్కడ మేనేజ్మెంట్? అక్క ప్లీజ్ ఊరుకోక్క. ఇక్కడ మేనేజ్మెంట్ హెడ్ ఎవరని నేను అడుగుతున్నాను. నేనే. ఏం కావాలి? ఏం మేనేజ్మెంట్ అండి మీరు? ఏ తప్పు చేయని నా చెల్లెల్ని రస్టికేట్ చేశారు. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఎవరు వీళ్ళని లోపలికి రానిచ్చింది? హలో, ఇది మీ హాస్పిటల్ కావచ్చు, అయితే ఎవరినైనా ఏమైనా అంటారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ఏం వినాలి? ఏం వినాలి? నేను ఏది వినడానికి తయారుగా లేను. హ, అదేం స్ప్లిట్ పర్సనాలిటీ సార్ మీది? ఒక చోట ఎథిక్ మ్యాన్, ఇంకొక చోట హెల్పింగ్ హ్యాండ్. అంత ఈజీనా మారిపోవడం? ఇష్టం వచ్చినట్టు రంగులు మార్చేస్తారు కదా మీరు. అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇందులో ఆయన తప్పేం లేదు. చూసారా, మీరు తనని రస్టికేట్ చేసిన మీ తరపునే మాట్లాడుతుంది. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మీకు తోచినట్టు మీరు నడుచుకుంటారు. నేనెందుకు మీరు చెప్పేది వినాలి? మీ చెల్లెలు ఏం చేసిందన్న ఐడియా అయినా ఉందా మీకు? ఇంకొంచెం ఆలస్యం అయి ఉంటే ప్రాణమే పోయుండేది. నేను కాబట్టి రస్టికేట్ చేశాను. మరొకరు అయ్యుండుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేవాళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ వితౌట్ అటరింగ్ ఎ సింగిల్ వర్డ్. ఎక్స్క్యూజ్ మీ,